సో ఓవరాల్‌గా అతను తన పర్సనల్ జర్నీ, తన రాజకీయాలు, తన ఆహ్, ట్రాన్స్‌ఫర్మేషను, అట్లాగే చంద్రబాబు విజను, చంద్రబాబు అభివృద్ధి కావాలనుకుంటున్నాడు. అట్లాగే మోడీ విజను, మోడీ దేశానికి వికాస్ అనే దీంతో తీసుకొస్తున్నాడు. దానికి అనుగుణంగా నేను వెళ్తున్నాను. ఇలా అన్నిటినీ కవర్ చేస్తూ జాగ్రత్తగా మాట్లాడాడు. సో అయితే ఇక్కడ ఏమైందంటే ఆయన మీద విమర్శలు కూడా వస్తున్నాయి. ఒకటేమంటే ఆయన ఒకప్పుడు హిందీ గో బ్యాక్ అనే ఒక ఆర్టికల్ని ఆయనే షేర్ చేస్తూ ఒక చిన్న ట్వీట్ చేశాడు. అదేంటంటే నార్త్ ఇండియా రాజకీయవేత్తలు మన దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకొని గౌరవించాలని చెప్పాడు. ఇప్పుడు అదే కదా తమిళోళ్ళు చెప్తున్నది. తమిళోళ్ళు చెప్తున్నది ఏమంటే మీరు హిందీని బలవంతంగా మా మీద రుద్దకండి, మా భాష మీద మీ భాషను రుద్దకండి. 3 భాషల పేరుతో, త్రిభాషా పేరుతో మీరేం చేస్తున్నారు? మీరేమో తమిళ్నో, తెలుగునో, కన్నడనో నార్త్ ఇండియాలో ఎవడు నేర్చుకోడు, కానీ మీరు రుద్దుతున్నారు మా మీద. ఎందుకు రుద్దుతున్నారు? నార్త్ ఇండియాలో కూడా నార్త్ ఇండియా అంటే హిందీ భాషే కాదు, అనేక గుజరాతీ, మైథిలి, కొంకణి ఇలాగా రకరకాల భాషలు ఉన్నాయి. అవి 25 భాషలు ఆల్మోస్ట్ నాశనం అయిపోయినాయి. ఇప్పుడు తమిళ్ని, సౌత్ ఇండియా భాషలను కూడా మీరు దెబ్బతీయడానికి కార్యక్రమం చేస్తున్నారని స్టాలిన్ పోరాడుతున్నారు. ఆ హిందీ భాష వ్యతిరేక ఉద్యమం అనేది ఇప్పటిది కాదు. 1965లో పెద్ద ఉద్యమం జరిగింది. అప్పుడు 70 మంది కూడా చనిపోయారు ఆ ఉద్యమంలో. అప్పటి నుంచి అది ఉంది. వాళ్ళు ఎందుకంటే నార్త్ ఇండియాలో ఎవరు సౌత్ ఇండియా భాషలు నేర్చుకోరు. వాళ్ళు ఇక్కడికి వచ్చినా మనమే హిందీలో మాట్లాడాలి, మనం నార్త్కి పోయినా మనమే హిందీలో మాట్లాడాలి. ఇక్కడ ఇప్పుడు మొత్తం చూసిన హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో అయితే విపరీతంగా హిందీ వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు ఎవరు కనీసం తెలుగు మన ఒక ముక్క కూడా వాళ్ళకి అర్థం కూడా కాదు, ట్రై కూడా చేయరు వాళ్ళు. ట్రై చేస్తే ఏ భాషను నేర్చుకోవచ్చు. సో ట్రై కూడా చేయరు వాళ్ళు. ఎందుకంటే మాది జాతీయ భాష అన్నట్లుగా మాట్లాడదు. జాతీయ భాష ఏం కాదు అది, హిందీ జాతీయ భాష కాదు. హిందీ అనుసంధాన భాష అనేది వాళ్ళు, ఇంగ్లీషే మనకి అనుసంధాన భాష, హిందీ కాదు. హిందీ అనేది మన నేర్చుకోవాలి, పలు భాషలు నేర్చుకోవాలి. నాకు ఇప్పుడు 5 భాషలు వచ్చు నాకు కూడా. కానీ రుద్దకూడదు, ఖచ్చితంగా హిందీ నేర్చుకోవాలని రుద్దకూడదు. అట్లాగే ఇప్పుడు మనం చెన్నైలో ఉంటే మనం తమిళ్ నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. కన్నడ నేను బెంగళూరులో 6 ఏళ్ళు ఉన్నా, కన్నడ బాగొచ్చు, ట్రాన్స్లేషన్స్ కూడా చేయగలను. ఎందుకు నేను పట్టుబట్టి నేర్చుకున్నాను. తమిళ్ అంతే, తమిళ్ నేర్చుకున్నా, తమిళ్ నుంచి ట్రాన్స్లేట్ చేయగలను. హిందీ అలాగే నేర్చుకున్నాను. కానీ హిందీ వాళ్ళు అసలు మనల్ని తెలుగు వాళ్ళుగా కూడా గుర్తించరు. నేను 6 నెలలు బాంబేలో ఉంటే నా పక్కనుండేవాడే, రోజు నన్ను కలిసేవాడు కూడా, పక్కనోడి పరిచయం చేసేటప్పుడు దామోజీ మద్రాస్ ఆయా అంటాడు. మరి నీ అబ్బా మద్రాసు కదరా మాది, అది ఎన్నిసార్లు అన్నా చెప్పు, మళ్ళీ అదే మద్రాస్ ఆయా అనేవాడు. ఈ మధ్య సౌత్ అంటున్నారు, కనీసం మద్రాసి అనట్లేదు. ఢిల్లీ పోయే ఫ్రెండ్స్ వాళ్ళందరూ చెప్తున్నారు ఈ మధ్య, ఎవరన్నా వస్తే సౌస్తే ఆయా అంటారు. అరే సౌత్ నుంచి వచ్చేది నాకు ఒక స్టేట్ ఉంది, తెలంగాణ స్టేట్ ఉంది. తెలంగాణ హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పచ్చు, వాడికి తెలుసు. కానీ వాడు చెప్పదలుచుకోడు, సౌత్కి కలిపేస్తాడు. సో 30% జీడిపికి సౌత్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. 19% పాపులేషన్ ఉంది. అక్కడ పాపులేషన్ ప్రకారం డీలిమిటేషన్ తీస్తున్నారు. మన ఇన్కమ్ అంతా అక్కడికి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. మనకు వచ్చేది తక్కువ, తీసుకుని పోయేది ఎక్కువ. ఇటువంటి నేపథ్యంలో హిందీని కూడా తమిళనాడు వ్యతిరేకిస్తుంది, సౌత్ ఇండియాలో అనేక మంది లీడర్లు వ్యతిరేకిస్తున్నారు. ఓన్లీ ఆంధ్ర కర్మ ఏంటంటే 3 పార్టీలు జగన్ వ్యతిరేకించడు, జగన్కి భయం, చంద్రబాబు భయం, పవన్ కళ్యాణ్కి భయం. భయం అంటే మూసుకొని ఉండండి, కానీ పోరాడే వాళ్ళని విమర్శించే హక్కు ఎవరు ఇచ్చారు? పవన్ కళ్యాణ్కి. సో ఇది ఒక ప్రాబ్లం. రెండోది, ఇప్పుడు అన్నిటికంటే ప్రాబ్లం ఏంటంటే తెలుగుదేశాన్ని నేను నిలబెట్టానని చెప్తున్నాడు. నిజానికి పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం కూడా అంతే ఉపయోగపడింది. తెలుగుదేశం లేకపోతే ఈయనకి ఇన్ని సీట్లు వచ్చావా? అసలు ఈయన గెలిచేవాడా? వర్మ లేకపోతే ఈయన గెలిచేవాడు అక్కడ? ఇవాళ కర్మ అంటున్నారు కానీ. సో ఈయన గతంలో మరి 2 సార్లు ఓడిపోయాడు, 2 చోట్ల ఓడిపోయాడు. మరి 11 ఏళ్ళుగా ఎందుకు గెలవలేకపోయారు వీళ్ళు? ఒకే ఒక సీట్తో ఉన్నారు. మరి అంత సొంత బలం ఉంటే ఈయన ఎందుకు రాకపోయినాడు? 6% లోపల ఓట్లో ఉన్న వ్యక్తి 40% ఓట్ షేర్ ఉన్న చంద్రబాబు నిలబెట్టడం ఏంటి? అదేదో తోక కుక్క నూపిందంటగా ఉంది. ఇది కుక్క తోక నూపుతుంది కానీ తోక కుక్క నూపుదు. అట్లాగే ఇంకొక సామెత కూడా చెప్తారు, కొమ్మరి చక్రం మీద ఈగ కూర్చొని ఈ చక్రాన్ని నేను తిప్పుతున్నాను అనుకుంటుందని. అలా ఉంది పవన్ కళ్యాణ్ మాటలని. ఇవాళ తెలుగుదేశంలో నుంచి
తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా తెలుగుదేశానికి ఉపయోగపడాడు, నో డౌట్. పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం వచ్చుంటుందా అనేది డౌట్. కానీ ఇప్పుడు చూస్తే తెలుగుదేశానికి సొంతంగా 134 సీట్లు వచ్చాయి. అది పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఉపయోగపడి ఉండొచ్చు. కానీ అతనే నిలబెట్టాడు అనేది కొంత ఎక్స్ట్రా వ్యవహారం అన్న దీంతో ఇప్పుడు అందరికి కోపం వస్తుంది. చంద్రబాబు మీద ఎక్కువ కోపం వస్తుంది. చంద్రబాబు ఇచ్చిన అలసే కదా పవన్ కళ్యాణ్కి. ఎందుకు సొంతంగా మనం ఎందుకు నిలబడలేము, ఫైట్ చేయలేము? వైసీపీ వాళ్ళకి ఇది ఆయుధంగా దొరికి దాన్ని విపరీతంగా ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. కాకపోతే ఏమి చేసుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కావాలని తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అతను పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ చాలా క్లియర్గా ఉంది. తనని తాను ఎలివేట్ చేసుకోవాలి, తను సీఎం కావడానికి తన లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో భాగంగా తను వెళ్తున్నాడు. తను చాలా క్లియర్గా ఉన్నాడు. చంద్రబాబు క్లియర్గా లేడు. చంద్రబాబు భయం ఉంది. ఆ భయం వల్లనే పవన్ కళ్యాణ్కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. చంద్రబాబు ఏంటంటే మనం ఒంటరిగా పోతే ఓడిపోతాము అన్న భయం ఉంది. ఆ భయం కూడా అర్థం చేసుకో. ఎందుకంటే ఆయనకి ఏజ్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ నిజానికి చంద్రబాబు వీళ్ళతో కలగకపోతే ఓడిపోయింటే చంద్రబాబుకి ఇబ్బంది అయ్యేది. ఎందుకంటే చంద్రబాబు ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. పవన్ కళ్యాణ్ గ్యారంటీలు ఇవ్వడం వల్లే జనాలు నమ్మారు పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే క్లీన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆయన ఇంతకుముందు ఎప్పుడు హామీ అధికారంలోకి రాలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్కి ఏ రకమైన బ్యాడ్ ఇమేజెస్ లేవు. ఓన్లీ ఆ ముగ్గురు భార్యలు అది ఎవరు పట్టించుకోరు. అది కూడా లీగల్గా ఆయన చేసుకున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా తెలుగుదేశం అధికారంలో రావడానికి ఉపయోగపడ్డాడు, నో డౌట్. కానీ నేనే నిలబెట్టాను అనేది వీళ్ళకి నచ్చట్లేదు.